చంద్రబాబు నాయుడు ఇవాళ రాజధాని అమరావతి ప్రాంతంలో అయితే పర్యటించారు. ఆయన పర్యటన స్టార్టింగే ప్రజావేదిక గత ప్రభుత్వం ఏదైతే కూల్చివేసిందో ప్రజావేదిక భవన శిథిలాలను అయితే పరిశీలించారు. అక్కడి నుంచి 2014లో ప్రధాని నరేంద్ర మోదీతో రాజధాని ప్రాంతానికి ఏదైతే శంకుస్థాపన చేశారో ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ మోకాళ్ళపై నిల్చొని అక్కడ మట్టినైతే నమస్కరించిన వైనం అయితే ఇవాళ ఆయన పర్యటనలో అయితే స్పష్టంగా కనిపించింది. అండ్ అక్కడి నుంచి చూస్తే మోడర్న్ మ్యూజియం కావచ్చు, అలాగే న్యాయవాదులు కావచ్చు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఏవైతే నిర్మించారో భవన సముదాయాలను అయితే క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే ఐకాన్ టవర్స్ని కూడా ఆయన పరిశీలించారు. ఆయన చెప్పింది ఏంటంటే ఈ 5 ఏళ్లలో అమరావతి నిర్మాణం అయితే మొత్తంగా ఆగిపోయిందని, ఎక్కడివి అక్కడే ఉండిపోయాయని, కొన్ని భవనాలకు నిర్మాణాలు అయితే 80% పూర్తయ్యాయి, కొన్ని 90% పూర్తయ్యాయి, కొన్నిటినైతే విధ్వంసం చేసేశారు. ప్రజా వేదిక దగ్గరే విధ్వంసం అయితే ఆగిపోయింది. పెద్ద పెద్ద టవర్స్ శిథిలాలను అయితే ఏం చేయలేదన్నట్లుగా చెప్పారు. వీటన్నిటిని మళ్ళీ సమీక్షించి మళ్ళీ రీస్టార్ట్ చేయాలి, అన్నీ చూసుకొని స్టార్ట్ చేయాలని అయితే చెప్పారు. ఓవరాల్గా చూస్తే అమరావతిని ప్రజా రాజధానిగా నొక్కి వక్కానించారు సీఎం చంద్రబాబు.